నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకదార మోటార్స్ టైప్ చేయండి, మా లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీసులో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే పల్లె పెట్రోల్, డీజిల్ కార్ అయితే పల్లె డీజిల్, కారు యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ 7 సీటర్ వెహికల్ మారుతి ఎర్టిగా ZDI డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. టాప్ మోడల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తారో చూడండి సార్. సార్ మనం చూసుకోవచ్చండి, ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. బానెట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. హెడ్లైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సెకండ్ ఓనర్ వెహికల్, డీజిల్ వెహికల్. సార్ మనం చూసుకోవచ్చండి, మ్యాగ్జిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కు. టాప్ మోడల్ కాబట్టి మనం టైర్ చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ టైర్ 70 to 80% ఉంది. మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. టాప్ మోడల్ వెహికల్, డీజిల్ వెహికల్. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే 70 to 80% ఉందండి టైర్. మనం చూసుకోవచ్చు సార్. బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకుంటే ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్. వైట్ కలర్ లో ఉంది సార్ వెహికల్ అయితే. సార్ మనం చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. బ్యాక్ వైపర్ కూడా రావడం జరిగింది సార్, టాప్ మోడల్ వెహికల్ కాబట్టి. సార్ మనం చూసుకోవచ్చండి, డిక్కీ కూడా మారలేదండి, డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. 7 సీటర్ వెహికల్ సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్, మారుతి ఎర్టిగా ZDI. సార్ మనం చూసుకోవచ్చండి, రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లెస్ ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా 70 to 80% ఉంది. సార్ మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నా ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నా ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. సార్ మనం ఇంటీరియర్ చూద్దాం సార్. కొత్త సీట్ కవర్లు కనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది సార్. మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నా ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. 7 సీటర్ వెహికల్ సార్. ఈ వెహికల్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి స్టీరింగ్ లో ఉంది, ఒకటి డాష్ బోర్డ్ లో ఉంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది సార్. స్టీరియో కంట్రోల్స్ కూడా రావడం జరిగిందండి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే 93,261 తిరిగిందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సార్. వెహికల్ అయితే త్వరగానే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. పవర్ షేరింగ్ వెహికల్. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు సార్, త్వరగానే చిల్ అయిపోతుంది ఏసీ. సార్ మనం చూసుకోవచ్చండి, మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది. 4 పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్ లో. సార్ మనం ఇంజన్ సైడ్ చూసుకుందాం సార్. వెహికల్ స్టార్టింగ్ లోనే ఉంది. మనం ఫ్రంట్ టైర్ 70 to 80% ఉందండి. 4కి 70 to 80% ఉన్నాయి సార్ టైర్లు. మనం బానెట్ చూసినా ఒరిజినల్ బానెట్ ఉంది, బానెట్ అయితే మారలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. అంబ్రాన్ బ్యాటరీ, ఎక్సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది సార్. టైర్ మెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజన్ లో ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు ఇంజన్. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి సార్. వెహికల్ లో బ్యాక్ కంప్రెషర్ కూడా ఏం లేదు సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, వెరీ గుడ్ కండిషన్ ఉంది సార్ ఇంజన్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. వైట్ కలర్ లో ఉంది వెహికల్. నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్ ఇది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 93,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి 70 to 80% ఉన్నాయి. టాప్ మోడల్ వెహికల్, డీజిల్ వెహికల్ సార్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013, 2014లో రిజిస్టర్ అయినాయి సార్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్తున్నారు 5,20,000 చెప్తున్నాడు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు అండి. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదాలు.